విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి 30వ తారీఖున వేటకి వెళ్ళినటువంటి బోటు ప్రమాదవశాత్తు 4వ తారీఖున అంటే ఆయన ఉదయం కూడా ఫోన్లో మాట్లాడుతూ జరిగింది. 7గురు ఆ ఫిషింగ్ బోట్లో వేటకి వెళ్ళడం జరిగింది. ఉదయం కూడా మాట్లాడారు. మధ్యాహ్నం జరిగినటువంటి వాతావరణంలో మార్పుల వల్ల బోటు తిరగబడిపోయి మధ్యాహ్నం 7గురు కూడా గల్లంతవడం జరిగింది. తర్వాత రోజు చిన్న అనే అతను ఒక కమర్షియల్ బోటుకి అతను దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు అతన్ని రక్షించడం జరిగింది. ప్రభుత్వానికి సమాచారం వచ్చిన వెంటనే కోస్ట్ గార్డ్ని అలర్ట్ చేశారు. కొన్ని బోట్స్ పెట్టి కూడా గాలించడం జరిగింది. అన్ని రకాలైనటువంటి రెస్క్యూ తీసుకోవడం జరిగింది. కానీ ఈరోజు వరకు కూడా వాళ్ళ ఆచూకీ కనపడలేదు. ఆ చిన్న ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అక్కడ వాళ్ళందరూ కూడా ప్రమాదంలో చనిపోయి ఉంటారని చెప్పి భావించి, అలాగే కోస్ట్ గార్డ్ వాళ్ళు సెర్చింగ్లో మాకు ఎక్కడ కూడా ట్రేస్ కాలేదని చెప్పి కోస్ట్ గార్డ్ కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఆధారం చేసుకుని 72 గంటల తర్వాత ఆ కుటుంబాలకి ఎవరైతే 7గురిలో ఒక అతను సేవ్ అయ్యాడు కాబట్టి మిగతా ఆరుగురికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో ఆ కుటుంబాలకి ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 5 లక్షలు, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక 5 లక్షలు కలిపి 10 లక్షల రూపాయలు చెక్ వారికి అందించడం జరిగింది. మిగతాయి కూడా ఏదైతే బోటు నష్టపోయి ఉన్నారు కాబట్టి బోటు కానీ మిగతా ఆ కుటుంబాలను ఏ రకంగా మనం ఆదుకోవాలనే దానికోసం ప్రభుత్వ పరంగా వాళ్ళ పిల్లల చదువుల విషయంలో కానీ వాళ్ళకి ఏ రకంగా మనం హెల్ప్ చేయొచ్చో అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఇవాళ గతంలో ఎప్పుడు ఇవ్వని విధంగా 10 లక్షల రూపాయలు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో ఇక్కడ హుద్హుద్ వచ్చినప్పుడు కూడా ఆ రోజులు బోటు మునిగిపోతే 6 లక్షల రూపాయలు చెప్పిన ఫస్ట్ టైం భారతదేశంలోనే ఫస్ట్ టైం ఆంధ్ర రాష్ట్రంలో ఆ నష్టపరిహారం ఇచ్చినటువంటి ఘనత కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు కూడా చూస్తే 5 లక్షల రూపాయలు ఉండేది గతంలో. లాస్ట్ గవర్నమెంట్లో దగ్గర ఒక 80 కేసెస్ 63 కేసులు లాస్ట్ గవర్నమెంట్లో పెండింగ్ ఉన్నాయి. ఒక్క పైసా కూడా ఇవ్వలే 5 సంవత్సరాలు. ఇవాళ మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వెంటనే ప్రపోజల్ పెట్టడం, ఆ అమౌంట్ కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది. 3,15,00,000 రూపాయలు ఇమీడియట్గా రిలీజ్ చేసి ఆ కుటుంబాలకు అందిస్తున్నాం. ఇంకా కొన్ని అక్కడ ఉన్నటువంటి ప్రాథమికంగా ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి సమాచారం కొన్ని ఆగినాయి, కానీ మిగతా 100% ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నాం. అయితే ఇవాళ గతంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వని విధంగా ఇలా బోటు ప్రమాదం జరిగినప్పుడు ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద ఎత్తున ఇచ్చిన పరిస్థితి లేదు. 10 లక్షల రూపాయలు చొప్పున ఇవాళ అందించడం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను మరొకసారి. అదే కాదు, గతంలో బ్యాన్ పీరియడ్ డబ్బులు ఇచ్చిన గతంలో బ్యాన్ పీరియడ్ అంటే వేట నిషేధ సమయానికి కేవలం బియ్యం ఇచ్చేవాడు. కానీ 2014 నుంచి 4,000 రూపాయల చొప్పున స్టార్ట్ చేసి ఈరోజు 20,000 రూపాయల చొప్పున బ్యాన్ పీరియడ్ డబ్బులు ఇస్తున్నాం. ఈ సంవత్సరం కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంత ఆగినాయి, అవి కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. 9 కోట్ల రూపాయలు అతి త్వరలోనే రిలీజ్ చేసి 100% ఎవరైతే బ్యాన్ పీరియడ్లో ఉన్నటువంటి ఫిషింగ్ చేసే మత్స్యకారులు అందరికీ కూడా వేట నిషేధ సమయంలో ఆగిపోయిన వాళ్ళందరూ కూడా అందించడం జరుగుతుంది. అదే కాదు, 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత కానీ, అలాగే ఆయిల్ సబ్సిడీ, ఫిషింగ్ బోట్స్ విషయంలో ఆయిల్ సబ్సిడీ ఇస్తున్నటువంటి ఘనత కానీ గత 5 సంవత్సరాలు కనీసం ఒక వలముకు కూడా ఇవాళ మళ్ళీ
వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పరంగా ఇంజిన్లు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి వలలు కానీ అన్నీ కూడా అందించడం కూడా జరుగుతోంది. ప్రధానమంత్రి మత్స్య సమృద్ధి యోజన కింద 40% సబ్సిడీతో బోట్లు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. దాదాపు 1,20,00,000 లాంగ్ లైనర్స్ 1,20,00,000 రూపాయలు ఖరీదు చేసిన బోట్ని 40% సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. అలాగే చిన్న బోట్లకు కూడా వాళ్ళ సబ్సిడీ రూపాయలు అందించడానికి అన్ని చర్యలు కూడా తీసుకున్నాం. మరి రెస్క్యూ చేయడం ఏదైతే వీళ్ళు చనిపోయిన దగ్గర నుంచి మిస్ అయిన దగ్గర నుంచి గౌరవ శాసనసభ్యులు అలాగే జిల్లా కలెక్టర్ గారు అలాగే కమిషనర్ నాయక్ గారు కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఆ కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని కూడా తెలియజేస్తూ అయితే అందరికీ సమాచారం అందించడం జరిగింది. ఏదైతే కమర్షియల్ బోట్స్ కానీ అలాగే కొన్ని ఫిషింగ్ బోట్స్ కూడా ఎక్కడన్నా ఈ బాడీస్ ట్రేస్ అవుతాయో చెప్పడం జరిగింది. ఈ రెస్క్యూ కంటిన్యూ అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.